అస్మద్గురుభ్యో నమః. మనం చూడండి, కొంతమంది మహాత్ముల యొక్క మహిమలు విన్నా, వారి యొక్క మహత్యం విన్నా, వారి గురించి తలుచుకున్నా, వారి యొక్క అద్భుతాలు చేసినా, ఎటువంటి అద్భుతాలు చేసినా మనం ఏమనుకుంటామంటే నమ్మం, మన జీవితంలో అలాంటి అద్భుతాలు జరుగుతాయి ఏంటి అని అనుకుంటూ ఉంటాం. కానీ అలాంటి అద్భుతాలు జరుగుతాయి అనడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటనే ఒక సజీవ సాక్ష్యం. అంతేకాదు, ఇప్పుడు ఈ సంఘటనలో అందుకే చూడండి, మనం ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఇలా పరమాచార్య స్వామి వారి యొక్క చిత్రపటం కానీ, రమణ మహర్షుల వారి యొక్క చిత్రపటం కానీ అవి చూస్తూ కొన్ని క్షణాలు ఆ చిత్రపటం వైపు తదేకంగా చూస్తూ, ఆ కళ్ళల్లోకి తదేకంగా చూస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి మార్పు మనకే తెలుస్తుంది. మనం చింతగా ఉన్నప్పుడు, మానసిక క్లేశంతో ఉన్నప్పుడు, ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఇలా వారి యొక్క మహానుభావులు సద్గురువుల యొక్క చిత్రపటాలు చూస్తూ ఉంటే చాలు, మన మనసు తేలికైపోతుంది. అలాంటి ఒక సంఘటనలోనికి వెళ్ళబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈయన కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో ఉన్న వాతావరణ శాఖలో బాధ్యతాయుతమైనటువంటి పదవిలో పనిచేస్తూ ఉన్నారు. ఇంచుమించుగా 1993-94 అప్పుడు జరిగిన విషయం అన్నమాట. ఆయన పచ్చి కమ్యూనిస్ట్. ఆయనకి కర్మ సిద్ధాంతం పైన కానీ, దేవుని మీద కానీ ఏ రకమైన నమ్మకం లేదు. పైగా దేవుడు అంటే విపరీతమైన ద్వేషం. పుట్టడానికి ఒక సనాతన సాంప్రదాయ కుటుంబంలోనే పుట్టిన, పార్టీ సిద్ధాంతాల వల్ల సనాతన ధర్మం మీద నమ్మకం పోయి రోజువారీ నిత్యానుష్ఠానం చేసేవారు కాదు, ఎటువంటి దైవ ఆరాధన కూడా చేసేవాడు కాదు. ప్రత్యేకంగా ఎంతో నియమంగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ దాన్ని ఇతరులకు బోధించి వారి చేత పాటింపచేస్తూ ఉన్నటువంటి మన పరమాచార్య స్వామివారు అంటే భయంకరమైన ద్వేషం. అలాంటి పరిస్థితుల్లో ఆయన యొక్క ఇద్దరు స్నేహితులతో కలిసి కాంచీపురం వెళ్ళవలసి వచ్చింది. ఇష్టం లేకపోయినా వారితో పాటు కొన్ని దేవాలయాలకు వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే కాంచీపురంలో ఇంకా అంతకంటే ఇంకేమీ చూడదగిన ప్రదేశాలు ఏం లేవు, దేవాలయాలు తప్ప. అందుచేత ఆ దేవాలయాలు చూడడానికి వెళ్ళవలసి వచ్చింది. దాంతోపాటు శ్రీమఠానికి కూడా వెళ్ళారు. శ్రీమఠానికి కూడా వెళ్ళేసరికి సరే, ఆ సంవత్సరం ఏం జరుగుతుంది, మహాస్వామి వారి యొక్క శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. సరే, చూద్దాం అసలు ఏం జరుగుతున్నాయి, అక్కడ కార్యక్రమాలు ఏం చేస్తున్నారు. మరి తనకు దేవుడు అంటే ద్వేషం కదా, అందుకని అసలు ఏం జరుగుతోందో చూద్దాం అని చెప్పి అన్నీ పరిశీలిస్తున్నారు దగ్గరుండి. శ్రీమఠంలో ఏ ఏ కార్యక్రమాలు ఏం చేస్తున్నారా అని. దాదాపు 11 గంటలైంది ఉదయం. భక్తులు పెద్ద పెద్ద వరుసల్లో నిలబడి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఇతను కూడా అందరితో పాటు వరుసలోనే నిలబడ్డారు. కానీ స్వామివారి దగ్గరికి వెళ్ళలేదు. కానీ వారు కూర్చున్న చోటుకు సరిగ్గా ఎదురుగా నిలబడి ఉన్నాడు ఇతను. ఒక్క క్షణం మహాస్వామివారు సూటిగా అతని కళ్ళల్లోకి చూశారు. కేవలం చూపు మాత్రమే, ఇంకేం కాదు. మాట్లాడలేదు, తీర్థం ఇవ్వలేదు, అనుగ్రహించలేదు, ఏమి లేదు. కేవలం కళ్ళల్లోకి సూటిగా చూశారు. తర్వాత వీళ్ళంతా కలిసి చెన్నై వచ్చేశారు. కానీ దారి పొడుగున మహాస్వామి వారి యొక్క చూపు అతన్ని వెంటాడి వెంటాడి వేధించింది. స్వామివారు తనతో తిరువణ్ణామలై వెళ్ళు, తిరువణ్ణామలై రమణాశ్రమం వెళ్ళు అన్నట్లుగా ఆ భావన, ఆ చూపుల యొక్క అర్థం అలాగా అనిపిస్తూ కలిగింది. ఇంచుమించుగా 2-3 రోజుల దాకా స్వామివారి యొక్క చూపు కానీ, ఆ భావన కానీ వదలలేదు అతన్ని. ఏ పని చేస్తున్నా సరే తిరువణ్ణామలై వెళ్ళమని చెప్పి స్వామివారు సందేశం తనకి ఇస్తున్నట్లుగానే తోచింది ఆ చూపుతో. సరే, ఎట్టకేలకు ఇంకా ఎలాగైతేనే తిరువణ్ణామలై వచ్చి శ్రీ రమణ మహర్షి వారి యొక్క అధిష్టానం దర్శించుకున్నారు. దర్శించుకున్నాక చిత్రంగా అతని మనసు కుదుటపడిపోయింది. చాలా ఆశ్చర్యం కలిగింది. అంతే, ఆ రోజు నుంచి ఆ వ్యక్తి జీవితంలో ఒక పెద్ద మార్పు సంభవించింది. ఇంతకుముందు దేన్నైతే ఎగతాళి చేసేవాడో ఆ సనాతన ధర్మము, మరి ఆ దేవాలయాల మీద కూడా ఆసక్తి కలిగి దేవాలయాలకు వెళ్ళడం మొదలుపెట్టారు. ఇప్పుడు
ప్రతీ నెల క్రమం తప్పకుండా తిరువణ్ణామలైలో గిరి ప్రదక్షిణ చేస్తూ రమణాశ్రమంలో జరిగే ప్రతి ఉత్సవానికి హాజరవుతూనే ఉన్నారు. ఈ మార్పుకి కారణం ఏంటి? మహాస్వామివారి యొక్క చూపు. ఒకవేళ మహాస్వామివారే ఆయనతో ఏకాంతంగా పిలిచి మాట్లాడినా బహుశా మార్పు సంభవించి ఉండేదో లేదో తెలియదు. కానీ ఎందుకంటే ఎవరైనా ఏదైనా చెబితే దానికి విరుద్ధంగా చేయడం మానవ సహజ లక్షణం కదా. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం ఒక్క చూపుతో మహాస్వామివారు మార్చేశారు, సరి అయిన దారిలో పెట్టారు. మనం ఇంతకుముందు వీడియోలో కూడా ఒక సనాతన ధర్మాన్ని ద్వేషించే అతనిని సన్మార్గంలో పెట్టే సంఘటన ఇంతకుముందు వీడియోలో కూడా ఒకటి చెప్పుకుందాం. ఇది ఇంకొకటి. ఇది కేవలం చూపుతో మాత్రమే అతనిని సరిచేసినటువంటి దివ్య సంఘటన. అందుకే మన ఇళ్లల్లో ఎప్పుడూ కూడా సద్గురువుల యొక్క చిత్రపటాలు ఉండాలి. మనం పూజించే స్వామివారి యొక్క చిత్రపటం ఉన్నా లేకపోయినా, లేకూడదని అనట్లేదు, సద్గురువు మన జీవితాన్ని సక్రమ మార్గంలో పెడతారు అనడానికి ఎటువంటి సందేహము లేదు. ఒక రమణ మహర్షి వారు కావచ్చు, ఒక మహాస్వామివారి యొక్క చిత్రపటం కావచ్చు, దక్షిణామూర్తి వారి యొక్క చిత్రపటం కావచ్చు, ఏదైనా ఒక సద్గురుని యొక్క చిత్రపటాన్ని మనం చూస్తే చాలు, వారి చూపులో ఉన్న శక్తి మనల్ని సరిచేస్తుంది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనాభవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.